హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ అనేది ఈ రోజుల్లో వెరీ కామన్ ప్రొసీజర్ అయిపోయింది. అది ఏజ్ ఏ ఏజ్ వాళ్ళు చేసుకోవాలి? అది ఎక్కడ ఎలాంటి వాళ్ళు చేస్తే బెటర్? అండ్ ఏమన్నా దానికి కాంప్లికేషన్స్ ఉంటాయా అనేది మాట్లాడుకుందాము. సో, ఏజ్ వైస్ చూసుకుంటే మనకి ఈ రోజుల్లో ఎర్లీగానే హెయిర్ ఫాల్ తర్వాత బట్టతల అనేది స్టార్ట్ అవుతోంది కాబట్టి 18 ఇయర్స్ పైబడిన దగ్గర నుంచి ఎవరైనా హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేసుకోవచ్చు. బట్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్‌కి ఏవైతే ప్రీ కండిషన్స్ ఉంటాయో అంటే ఇప్పుడు కొంతమందికి హెయిర్ బానే ఉండొచ్చు. బట్ ఈ ఫ్రంట్ పార్ట్ ముందర నుంచి ఇలా వెనక్కి అంటే వైడ్ ఫోర్ హెడ్ ఉన్నవాళ్ళు ఉంటారు. సో, వాళ్ళకి ఈ వెనక నుంచి హెయిర్ తీసి ఇక్కడ ఒక కొంచెం లోవర్ హెయిర్ లైన్ క్రియేట్ ఏ ఏజ్‌లో అయినా చేయొచ్చు 18 తర్వాత. అలా చేసినప్పుడు ఆ హెయిర్ లైన్ అనేది కొంచెం కిందకొచ్చి ఓవరాల్ లుక్ అనేది చేంజ్ అవుతుంది. వేరేస్ కొంతమందికి ఎర్లీగానే బాగా బట్టతల వచ్చేస్తుంది. సో, అలా వచ్చినప్పుడు ఫస్ట్ ఆ బట్టతలకి రావడానికి గల కారణాలు, వాళ్ళకేమన్నా లోపాలున్నాయా ఇవన్నీ చూసుకొని విటమిన్ డెఫిషియన్సీస్ అవి కరెక్ట్ చేసుకొని, అప్పుడు ఏదైతే హెయిర్‌ని మనం స్ట్రెంథెన్ చేసి కొంచెం దాన్ని ఉండేలాగా చేశాక, అప్పుడు ఆ రిమైనింగ్ ఏరియా ఏదైతే ఉందో దానికి వెనక నుంచి హెయిర్ తీసి హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ అనేది చేస్తారు. సో, ఎప్పుడైనా హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ అనేది ఒక ప్రాపర్ క్వాలిఫైడ్ డెర్మటాలజిస్ట్ లేదా ప్లాస్టిక్ సర్జన్ చేతిలో చేసుకోవడం బెటర్. యూజువల్లీ ఈ రోజుల్లో కొంతమంది డాక్టర్స్ కానివాళ్ళు, టెక్నీషియన్స్ అలా చాలామంది వాళ్ళ ఓన్‌గా చేస్తున్నారు. అలా చేయడం వల్ల మెయిన్ ప్రాబ్లమ్ ఏమవుతుంది అంటే ఇన్ఫెక్షన్ రేట్ అనేది పెరుగుతుంది. కాంప్లికేషన్ రేట్ అనేది పెరుగుతుంది. సో, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేసినప్పుడు మెయిన్ చేయడం అనేది చాలా హైజీనిక్ ఎన్విరాన్మెంట్‌లో ఏ రకమైన ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ లేకుండా చూసుకోవాలి. అండ్ ఆ ఇన్‌స్ట్రుమెంట్స్ అనేవి వెరీ క్లీన్‌గా ఉండాలి. సో, అది అలా జరగనప్పుడు ఆల్మోస్ట్ మీకు స్కాల్ప్‌లో సివియర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చి, ఉన్న హెయిర్ కూడా పోయే ప్రమాదం అనేది ఉంటుంది. సో, ఎప్పుడైతే మీరు చేసుకోవాలనుకుంటున్నారో ప్రాపర్ హైజీనిక్ ప్లేస్‌లో క్వాలిఫైడ్ డెర్మటాలజిస్ట్ లేదా ప్లాస్టిక్ సర్జన్ చేతిలో చేయించుకోవాలి. అండ్ వన్స్ అది చేశాక వేరే కాంప్లికేషన్ ఏంటి అంటే సపోజ్ చేసే వాళ్ళకి ఆ స్కిల్ లేనప్పుడు ఆ డైరెక్షన్ ఆఫ్ వాళ్ళు పెట్టిన హెయిర్ అనేది నీట్‌గా ఉండదు. సో, అలాంటప్పుడు మనకి హెయిర్ అనేది న్యాచురల్‌గా కనిపించకుండా ఒక్కొక్క డైరెక్షన్‌లో వచ్చేసి అది చాలా అన్‌న్యాచురల్‌గా ముందర కంటే ఇంకా అన్‌న్యాచురల్‌గా ఆర్ సార్ట్ ఆఫ్ ఇంకా విరుద్ధంగా కనిపించేలాగా ఉంటుంది. సో, అలా ఉండకుండా ఉండాలి అంటే ప్రాపర్ చేతుల్లో స్కిల్డ్ పర్సన్‌తో చేయించుకోవాలి. సో, వీటితో పాటు హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్‌కి అదర్‌వైజ్ కొంతమందికేంటంటే బాడీలో ఎక్కువ ఎక్కడ దెబ్బ తగిలినా కూడా ఒక కీలాయిడ్ ఫార్మేషన్ టెండెన్సీ ఉంటుంది. అంటే స్కార్ అనేది పెద్దగా ఫార్మ్ అవుతుంది. అలా కీలాయిడ్ టెండెన్సీ ఉన్నవాళ్ళు హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించకపోవడం బెటర్. ఎందుకంటే వాళ్ళకి ఒక్కొక్కసారి ఆ తలలో చేసిన దగ్గర కూడా స్కార్స్ అనేవి పెద్దగా ఫార్మ్ అయినప్పుడు అది మళ్ళీ ట్రీట్మెంట్ అనేది కాంప్లికేటెడ్‌గా ఉంటుంది. మీరు కరెక్ట్ పర్సన్‌తో చేయించుకుంటే కాంప్లికేషన్స్ కానీ, దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కానీ తక్కువే ఉంటాయి. సో, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్‌కొచ్చేసి సక్సెస్ రేట్ అంటే బేసిక్‌గా మనకి ముందర మన స్కాల్ప్ ఎలా ఉంది? అది ఎంతవరకు అది పెట్టిన గ్రాఫ్ట్స్‌ని అప్‌టేక్ చేస్తుంది? ఇవన్నీ మ్యాటర్ అవుతాయి. బట్ కరెక్ట్ పర్సన్, స్కిల్ పర్సన్‌తో చేయించుకుంటే హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సక్సెస్ రేట్ అనేది బానే ఉంటుంది. అండ్ ఆల్మోస్ట్ మనకి 5-10 ఇయర్స్ వరకు ఆ పెట్టిన గ్రాఫ్ట్స్ అనేవి గ్రో అయ్యి గుడ్ అమౌంట్ ఆఫ్ ఇంప్రూవ్‌మెంట్ అనేది మనకు కనిపిస్తుంది. అండ్ వన్స్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేశాక మనకు ప్రాపర్ కంప్లీట్ లుక్ రావడానికి 6-9 మంత్స్ పడుతుంది. సో, ఈ లోపల ఆ పెట్టిన గ్రాఫ్ట్స్ కొన్ని పడిపోయినా కూడా దానివల్ల ప్రాబ్లమ్ ఏమీ ఉండదు. అది మళ్ళీ రీగ్రో అవుతుంది.